ఈ రోజుల్లో ఒక గోల్ అంటూ ఫిక్స్ చేసుకోకుండా మనం చదువుకుంటూ పోతున్నాం. బీకామ్ తర్వాత ఎంబీఏలు, తర్వాత బీఎస్సీ తర్వాత ఎంబీఏలు, ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏలు చదువుకుంటూ పోతున్నాం. కానీ దేనికి చదువుతున్నాం? ఈ చదవటం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? తర్వాత భవిష్యత్తులో మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ఇది ఎంతవరకు పనికి వస్తుంది అనేది దాదాపు ఎవరు ఆలోచించట్లా. మా ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అతనితోటే కంటిన్యూ అవుదాం ఆలోచన ఒకటి. తర్వాత ఏదో ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎలాగా అనే ఆలోచన ఒకటి. కానీ ఏది చేసినా కూడా అల్టిమేట్ గోల్ ఎవరిదైనా కూడా అల్టిమేట్ గోల్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ అండి. డబ్బు సంపాదన తప్ప వేరే ధ్యేయం ఎవరికి ఉండదు, అది నిజం. కానీ మరి డబ్బు సంపాదించుకోవడానికి ఇది సరిపోతుంది అనేది ఎవరు ప్రశ్నించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు బీఈ చేశారు, డొనేషన్లు కట్టి బీఈ చేశారు, ఏదో ఉద్యోగం చేస్తున్నారు, చేసి విసిగిపోయి ఉన్నారు అంటే ఏదో మీరు చదివిన చదువుని డైవర్స్ అయిపోయేటప్పటికి ఎటు కాకుండా పోతున్నారు. మళ్ళీ విసిగిపోయి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ ఉంది. కానీ వాళ్ళందరూ కూడా బీఎస్సీ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు, బీఏ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు, బీఈ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి చూపులు చూస్తున్నారంటే ఒక అకౌంటెన్సీ ఒక మార్గం అనుకుంటున్నాను. నిజం, అదైతే నిజం. కారణం ఏంటంటే అకౌంటెన్సీ లేకుండా అసలు మనుగడ లేదు. ప్రపంచం నడక అంతా అకౌంటెన్సీ మీద నడుస్తుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కంప్లీటు అకౌంటెన్సీ మీదనే నడక ఉంటుంది. కాబట్టి ఏంటంటే అకౌంటెన్సీ సైడ్ కనుక కొంత వాటి ట్రైనింగ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం ఒక ఉపాధి దొరుకుతుంది, మంచి ఉపాధి దొరుకుతుంది. అకౌంట్స్ అంటే చిన్న విషయం కాదు. అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్గా మనం సెటిల్ కాగలిగితే ఎంతకంటే హోదాగల ఉద్యోగం అది. ఏదో జీతం కోసం కాదు, హోదాగల ఉద్యోగం, కంప్లీట్ కమాండింగ్ మీ చేతిలో ఉండిపోయేంత గొప్ప ఉద్యోగం అది. కాబట్టి ఏంటంటే మీరు బీఏ చదవండి, బీఎస్సీ చదవండి, బీఈ చదవండి, ఇంకేదైనా చదవండి, బీబీఎస్ ఏదైనా చదవండి, మీరు అకౌంటెన్సీ సైడ్ రండి. ఖచ్చితంగా మీకు ఆనందకరంగా మీరు భవిష్యత్తుని ఊహించుకోగలుగుతారు, అది నిజం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎవరు ఏది చదివినా మీరు కామర్సే చదవాలని ఎక్కడ రూల్ లేదు. నేను ఎవరికైనా కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా నేను అకౌంటెంట్గా మార్చగలగా ఇది నమ్మకం నాకుంది. కావాలంటే మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రండి. అసలు మేము మా విధానం ఏంటి, మిమ్మల్ని ఏ విధంగా మార్చగలుగుతాను ఒకసారి చూసి పరిశీలించి అప్పుడు మీకు ఇష్టమైతే మీరు జాయిన్ అవ్వండి. లేకపోయినా మీరు విషయం తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు కాంటాక్ట్ మీ అండ్ యూ విజిట్ మై ఆఫీస్.